ఈ నెలతో 5 ఏళ్లు కట్టటం పూర్తయిపోయాయి. వచ్చే నెలలో నీకు డబ్బులొస్తాయి. పోస్టాఫీస్కొచ్చి తీసుకుంటావా? అమ్మో, ఆ ఆటోలు బస్సులు ఎక్కి నేను రాలేను బాబు. కళ్ళు తిరుగుతాయి. మా అయ్య కదూ, నువ్వే కాస్త తీసుకొచ్చి పెట్టి పుణ్యం కట్టుకో. నాకివ్వరవ్వా, స్వయంగా నువ్వే వచ్చి తీసుకోవాలి. అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో పూర్ణమ్మ అని ఒక ముసలావిడుంది. ఆమె కొడుకు ఏడుకొండలు, కోడలు రమాదేవి, అలాగే కూతురు జ్యోతి కూడా ఉంది. కొడుకు కోడలు పూర్ణమ్మని పట్టించుకోరు. కూతురికి మాత్రం తల్లి అంటే ఎంతో ప్రేమ. అప్పుడప్పుడు వచ్చి తల్లి బాగోగులు చూసుకొని వెళ్తూ ఉండేది. పూర్ణమ్మ తన కొడుకు ఇంటి ఆవరణలో పక్కనే ఉన్న ఒక చిన్న గుడిసెలో ఉంటుంది. జ్యోతి ఇల్లు మొత్తం శుభ్రంగా కడిగి పూర్ణమ్మ దుప్పట్లు ఉతికేసి పూర్ణమ్మకి నోటికి రుచిగా వండి పెట్టేది. సాయంత్రానికి తన ఇంటికి బయలుదేరుతూ, అమ్మా, నేను వెళ్ళొస్తాను, నీ ఆరోగ్యం జాగ్రత్త అని కన్నీళ్లు పెట్టుకుంది జ్యోతి. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నిన్నిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళాలంటే నా మనసుకి భారంగా ఉందమ్మా. అలాగని నిన్ను నాతో నా ఇంటికి తీసుకెళ్లలేను. నీ అల్లుడు ఒట్టి మూర్ఖుడు, ససేమీరా ఒప్పుకోడు. ఆవిడ కొడుకున్నాడు కదా, వాడే చూసుకుంటాడులే అంటాడు. కన్నతల్లిని చూసుకోలేకపోతున్నానని నా బాధ. బాధపడకు తల్లి, అవకాశం లేనప్పుడు నువ్వు మాత్రమేం చేస్తావు చెప్పు? అక్కడికి నీ మొగుడికి ఏవో మాటలు చెప్పి అతనికి అనుమానం రాకుండా వారం వారం వచ్చి నాకు సేవలు చేసి పోతూనే ఉన్నావుగా. నువ్వే గాని లేకపోయుంటే ఏ నుయ్యో గోయ్యో చూసుకొని ఎప్పుడో చచ్చేదాన్ని. కొడుకు పక్కనే ఉన్నా కూడా లేనట్టే. జ్యోతి కళ్ళు తుడుచుకొని, సరేనమ్మా, వెళ్ళొస్తాను. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఒరే ఏడుకొండలు, మీ అమ్మ ముసల్ది కదా, ఆవిడని చూసుకోవచ్చు కదా. పాపం వంట కూడా చేసుకోలేకపోతుందంట. నా కొడుక్కి కాస్త నువ్వైనా చెప్పవయ్యా అని నన్ను బ్రతిమాలుతుంది. అట్టాగే చూసుకుంటాను. ఆవిడ పెన్షన్ డబ్బులు నాకు ఇవ్వమని చెప్పండి. ఆ డబ్బులు నీకిచ్చేస్తే మందులు మాకులు ఎలా కొనుక్కుంటుందిరా? మరి ఊరికే ఎవరు చూస్తారండి? అలా మాట్లాడతావేంట్రా? ఆవిడ నీ కన్న తల్లి. అయినా ఇప్పుడు నువ్వు తింటున్న ఆస్తి మొత్తం నీ అమ్మిచ్చిందేగా. అందులో గోపేముంది? కడుపున కన్నది కాబట్టి ఇచ్చింది. పెన్షన్ డబ్బులు ఇవ్వకపోతే ఆవిడ చేస్తున్నా పట్టించుకోను, అంతే అని చెప్పి మూర్ఖంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పోస్ట్ మ్యాన్ పూర్ణమ్మ ఇంటి ముందు ఆగి ఉన్నాడు. ఓ పూర్ణమ్మవ్వా, పూర్ణమ్మవ్వా అని గట్టిగా పిలిచాడు. పూర్ణమ్మకి ముసలి వయసు రావడంతో చూపు మందగిస్తుంది, కాస్త చెవుడు కూడా. పోస్ట్ మ్యాన్ గట్టిగా పిలిచేసరికి వినబడి, వస్తున్నానుండు నాయనా అని బయటకెళ్ళింది. పోస్ట్ మ్యాన్ మాటలు వినిపించగానే తన ఇంట్లో వంట చేస్తున్న కోడలు రమాదేవి తలుపు పక్కన నిలబడి చాటుగా చూస్తుంది. అవ్వ బొడ్లో నుండి కొంత డబ్బు తీసి, ఇదిగో బాబు అని పోస్ట్ మ్యాన్కిచ్చింది. ఈ నెలతో 5 ఏళ్లు కట్టటం పూర్తయిపోయాయి. వచ్చే నెలలో నీకు డబ్బులొస్తాయి. పోస్టాఫీస్కొచ్చి తీసుకుంటావా? అమ్మో, ఆ ఆటోలు బస్సులు ఎక్కి నేను రాలేను బాబు. కళ్ళు తిరుగుతాయి. మా అయ్య కదూ, నువ్వే కాస్త తీసుకొచ్చి పెట్టి పుణ్యం కట్టుకో. నాకివ్వరవ్వా, స్వయంగా నువ్వే వచ్చి తీసుకోవాలి. అట్టాగా? మరిప్పుడు ఎట్టాగయ్యా, నేను రాలేనుగా. సరే, ఓ పని చెయ్యి. ఇదిగో ఈ కాగితాల మీద ఆ డబ్బులు నాకివ్వమని చెప్పి సంతకాలు పెట్టు. అప్పుడు నాకిస్తారు. అవి తీసుకొచ్చి నేను నీకిస్తాను. అట్టాగే బాబు అని సంతకాలు పెట్టేసింది. పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోయాడు. అదంతా విన్న రమాదేవి కళ్లలో ఆనందం తాండవం చేసింది. ఏవయ్యా, మీ అమ్మకి వచ్చే నెలలో ఆర్డీ డబ్బులు వస్తాయంట. పొద్దున పోస్ట్ మ్యాన్ చెప్తుంటే విన్నాను. ఆ మాట వినగానే ఏడుకొండలు కూడా ఆనందంగా, అట్టాగా అని నోరెళ్లబెట్టాడు. ఖచ్చితంగా మీ అమ్మ ఈ డబ్బులు కూడా కూతురికిచ్చేస్తుంది. ఆవిడిస్తుంటే మనం చూస్తూ ఊరుకుంటామా ఏంటి? ఊరుకోక ఏం చేస్తాం, మనం పోయి అడగలేం కదా. మీ అమ్మని మనం పట్టించుకోవటమే మానేశాం. కూతురే వచ్చి చూసుకుంటుంది. ఇప్పుడు మనం పోయి ఆ డబ్బడిగితే ఊళ్ళో వాళ్ళు కూడా మన మొహానే ఉమ్మేస్తారు. అయితే ఆ డబ్బుల మీద ఆశ వదులుకోవాల్సిందేనా? అవసరం లేదు. అవి రావడానికి ఇంకా 1 నెల రోజుల టైం ఉందిగా. ఈలోగా మీ అమ్మని మచ్చిక చేసుకొని ఆ డబ్బు మనకివ్వమని అడుగుదాం. ఇస్తుందంటావా? చూద్దాం. ఇవ్వకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం. సరే సరే.
రమాదేవి పొలం నుండి ఇంటికి రాగానే అత్తగారిని బుట్టలో వేసుకునే పనిలో భాగంగా వేడివేడి పకోడీలు చేసింది. ఏవయ్యా, మీ అమ్మకి పకోడీలంటే చాలా ఇష్టం కదా, ఇదిగో ఇవి తీసుకెళ్లి మీ అమ్మకివ్వుపో అట్టాగే. అని పకోడీలు ప్లేట్లో తీసుకుని తల్లి దగ్గరికి వెళ్ళాడు. పూర్ణమ్మ మామూలుగా పడుకొనుంది. అమ్మా అమ్మా అంటూ లేపాడు. మెలకువ వచ్చిన పూర్ణమ్మ తనలో తాను ఇదేంటి నా కొడుకు ఇక్కడికొచ్చాడు అని మనసులో అనుకుంది. అమ్మా ఇదిగో ఈ వేడి వేడి పకోడీలు తిను, నీ కోడలు చేసి నీకోసం పంపింది. పూర్ణమ్మ నమ్మలేకుండా ఉంది. తనలో తాను ఇది కళ నిజమా? గత కొన్నేళ్లుగా నేను ఆకలితో అలమటిస్తున్నా గాని ఏం పట్టనట్టుండేవాళ్ళు, ఇప్పుడేంటి ఇంత ప్రేమగా పకోడీలు తెచ్చి పెడుతున్నారు? ఏంటమ్మా తినమంటే ఆలోచిస్తున్నావు? తిను. సర్లే అని పూర్ణమ్మ పకోడీలు తింటూ ఉంది. అమ్మా ఈ చలికి ఆ చన్నీళ్లతో ఏం స్నానం చేస్తావులే గాని నేను పొయ్యి మీద వేడి నీళ్లు కాగబెడతాను, పోసుకుందువు. పూర్ణమ్మ ఏమీ మాట్లాడకుండా పకోడీలు తింటూ ఆశ్చర్యంగా చూస్తుంది. కోడలు రమాదేవి కూడా అక్కడికొచ్చింది. పకోడీలెలా ఉన్నాయి అత్తయ్య గారు? అప్పుడు పూర్ణమ్మ మనసులో అత్తయ్య గారా, ఏమైంది ఇయాళిళ్ళకి? ఇంత మర్యాద ఇంత ప్రేమ చూపిస్తున్నారు అనుకొని బాగానే ఉన్నాయమ్మా. మీకిష్టమని ప్రత్యేకంగా చేశాను. ఇక నుండి రోజూ వంట కూడా మీరు చేసుకోకండి, నేనే వండి పంపిస్తాను. అలాగని మీ పెన్షన్ డబ్బుల కోసం ఆశపడుతున్నాననుకోకండి. నాకా డబ్బులు ఏమొద్దులేండి. పూర్ణమ్మకి ఏమీ అర్థం కావట్లేదు. అంతా అయోమయంగా ఉంది. అలాగేనమ్మా. తర్వాత రమాదేవి ఏడుకొండలు అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఈళ్లలో అకస్మాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణమేముంటుందబ్బా అని ఎంత ఆలోచించినా పూర్ణమ్మకి బోధపడదు. ఒకరోజు పోస్ట్ మ్యాన్ వచ్చి ఆర్డీ డబ్బులు లెక్కగట్టి పూర్ణమ్మకిచ్చి వెళ్ళిపోయాడు. ఏడుకొండలు రమాదేవి పూర్ణమ్మ దగ్గరికొచ్చారు. అమ్మా నీ ఆర్డీ డబ్బులు నాకివ్వవు? అప్పుడు బోధపడింది పూర్ణమ్మకి వాళ్లలో వచ్చిన మార్పుకి కారణమేంటని. మీ అతి ప్రేమకి కారణం ఇదా? డబ్బొస్తుందని ప్రేమ చూపిస్తే కరిగిపోయి ఇచ్చేస్తానా ఏంటి? డబ్బు మీ చేతికందిన మరుక్షణం నుండి మళ్ళీ మీరెలా ప్రవర్తిస్తారో నాకు తెలీదా? నేనివ్వన్రా. ఆ మాటకి కోపమొచ్చింది వాళ్ళిద్దరికి. ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేద్దామే? ఈ రోజు రాత్రి అందరూ పడుకున్నాక ముసల్దాని ఇంట్లో దాచిన డబ్బు దొంగతనం చేద్దాం. తెల్లారాక రాత్రి మన ఇంటికి దొంగలొచ్చారని, వాళ్లే ఆవిడ డబ్బు తీసుకెళ్లిపోయారని నమ్మిద్దాం. ఒకవేళ మా అమ్మ నిద్రలేస్తేనో? లేస్తే ఆ రాత్రితో ఆవిడకి కాలం చెల్లిపోయినట్టే. ముసలిదాని గొంతు పిసికి చంపేసి ఆ డబ్బు తీసుకుందాం. కేకలేసినా ఎవ్వరికీ వినబడదు. చలికాలం కాబట్టి అందరూ తలుపులు బిగించి ముసుగు తన్ని ఇళ్లలో పడుకుంటారు. అమ్మో సంపేస్తే పోలీసులు మనల్ని పట్టుకెళ్తారు గదే. మనం వెళ్ళి వాళ్ళకి చెప్తామా ఏంటి మేమే చంపేశామని? కానీ అకస్మాత్తుగా చచ్చిపోతే అందరికీ మన మీదే అనుమానం వస్తుంది కదూ. రేపో మాపో చచ్చిపోయే ముసల్దే కాబట్టి నిద్రలో గుండాగి చచ్చినట్టుందని అందర్నీ నమ్మించేద్దాం. అప్పుడెవ్వరికీ ఏ అనుమానం రాదు. మన మాటలు నమ్మేస్తారు. కూతురు కూడా అదే నిజమనుకుని 2 కన్నీటి బొట్లు రాల్చి నోరు మూసుకుని వెళ్ళిపోతుంది. డబ్బు మన చేతికొస్తుంది. ముసలిదాని పీడ కూడా విరగడైపోతుంది. ఈ పథకమేదో బాగుందే. వాళ్ల మాటలు విన్న పూర్ణమ్మకి భయం పట్టుకుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఈ విషయం ఎవ్వరికి చెప్పినా నమ్మరు. ఎలాగైనా నా ప్రాణాల్ని కాపాడుకొని బయటపడాలి. వీళ్ల కుటిల బుద్ధిని నలుగురిలో బయటపడేలా చెయ్యాలి అనుకుంది. రాత్రైంది. పూర్ణమ్మలో భయం పుట్టుకొచ్చింది. ఇంట్లో పడుకుంటే ప్రమాదమనుకుని వెన్నులో వణుకు పుట్టించే చలిలో వీధి అరుగు మీద మెలకువతో పడుకుంది. డబ్బుల్ని తన బొడ్డులోనే భద్రంగా దాచుకుంది. మా అమ్మ బయటే పడుకుందే, ఇప్పుడేం చేద్దాం? సరే, ముందు లోపలికెళ్ళి డబ్బెక్కడ దాచిందో వెతుకుదాం పదా అని ఇద్దరూ పూర్ణమ్మ గదిలోకి వెళ్లి అంతా వెతికారు. ఎక్కడా వాళ్ళకి డబ్బు కనిపించలేదు. ఇంత చిన్న గదిలో ఎక్కడ దాచిపెట్టిందా డబ్బులు? ఇంకా అర్థం కాలేదా? మీ అమ్మ ఆ డబ్బులు ఆవిడ బొడ్డులోనే దాచుకుని బయట పడుకుంది. మరిప్పుడేం చేద్దాం? వెళ్ళి తీసేసుకుందాం, బయటెవ్వరూ లేరు అని ఇద్దరూ బయట అరుగు మీద పడుకున్న పూర్ణమ్మ దగ్గరికి వెళ్లారు. రమాదేవి పూర్ణమ్మ బొడ్లో ఉన్న డబ్బులు తీసుకుపోయింది. పూర్ణమ్మ రమాదేవి చేతిని తోసేసి కేకలు వేయబోయింది. వెంటనే ఏడుకొండలు తన 2 చేతులతో తల్లి నోటిని గట్టిగా మూశాడు. రమాదేవి పూర్ణమ్మ చేతుల్ని గట్టిగా పట్టుకుని
మరొక చేత్తో బొడ్లో ఉన్న డబ్బు తీసుకొని ఆమెని చంపడానికి గొంతు పిసుకుతూ ఉంది. పూర్ణమ్మ ఎలాగోలా రమాదేవి నుండి చేతులు విడిపించుకొని తను సిద్ధంగా ఉంచుకున్న కారం పొడిని వాళ్ళిద్దరి కళ్లలో చల్లింది. అంతే, ఆ బాధ తట్టుకోలేక ఇద్దరూ గావు కేకలు పెట్టారు. వీధిలో ఉన్న వాళ్లంతా నిద్రలేచి బయటకొచ్చారు. జరిగింది మొత్తం చెప్పింది పూర్ణమ్మ. అది విన్న వీధివాళ్లు ఏడుకొండలు రమాదేవిని పోలీసులకి పట్టించారు. వాళ్లు సిగ్గుతో తలదించుకొని పోలీసుల వెంట వెళ్లిపోయారు. పూర్ణమ్మ తన తెలివితేటలతో ప్రాణాలను, తన డబ్బుని కాపాడుకుంది. తర్వాత రోజు తల్లిని చూడడానికి ఎప్పటిలాగే వచ్చిన జ్యోతి జరిగిన విషయం తెలుసుకొని భయపడిపోయింది. ఇకపై తల్లిని అక్కడ ఉంచటం కరెక్ట్ కాదని తనతో పాటు తీసుకెళ్లిపోయింది.